ప్రతి ఆడపిల్లకి పెళ్లి అనేది కల, కానీ యశోదకి అది పీడకల. తల్లి అవ్వడం అంటే వరం, కానీ యశోదకి అదే శాపం. యశోద అక్టోబర్ 6 నుంచి మధ్యాహ్నం 3 గంటలకి మీ టీవీ. యశోదా ఇది నా కోసం కాదు నాన్న, చెల్లి కోసం అడుగుతున్నాను, కాదనకండి. ఏమండి, వెళ్ళిపోతా అంటున్నాడు కదా, పండగ పూట రేణుని బాధ పెట్టడం ఎందుకు? ఒప్పుకోండి. లేదు, ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎందుకు లేదు నాన్న? రేణు మీద కూతురిగా మీకెంత బాధ్యత ఉందో, ఒక అన్నగా నాకు అంతే బాధ్యత ఉంది, హక్కు కూడా ఉంది. ఏంట్రా బాధ్యత హక్కుంటూ కొత్తగా మాట్లాడుతున్నావు? ఇంట్లో నుంచి పంపించినప్పుడు లేని బాధ్యత, నిశ్చితార్థానికి వచ్చి పిలిచినప్పుడు లేని బాధ్యత ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? నాన్న, అదంతా జరిగిపోయింది. మీరు నన్ను ఎన్నైనా అనండి, ఒక అన్నగా నేను చెల్లెలతో రాఖీ కట్టించుకోవడానికి వచ్చాను, కట్టించుకుంటాను, కట్టించుకునే వెళ్తాను. నన్ను ఆపకండి. కట్టు రేణు, ఎవరు ఆపుతారో నేను చూస్తాను. రేణు, నాన్నకి ఇష్టం లేదని వద్దని చెప్తున్నా మొండిగా బిహేవ్ చేస్తావంటరా? వెళ్ళు. నువ్వు బాగరా. రేణు మీకు మాత్రమే చెల్లె, నాకు కూడా చెల్లె. నువ్వు సైలెంట్గా ఉండు. సైలెంట్గా ఉండేదేంట్రా? ఆల్రెడీ నీ వల్ల నాన్న చావు వరకు వెళ్ళొచ్చారు. ఇంకా ఏం చేద్దామని? పోరా బయటికి. రే, పోరా పోరా పోరా. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా, నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే, నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే, తీరే నాని ఆరాటం,
ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా ఓ అటు రేణు ఎందుకు అడుస్తున్నావు? వాడు నీ చేత రాఖీ కట్టించుకోకుండా వెళ్ళిపోయినందుకా, లేకపోతే మేమింకా చావలేదనా? అసలు వాడు ఇంటికి ఏ మొహంతో వచ్చాడు? ఎవరు పిలిస్తే వచ్చాడు? చెప్పు, ఇదంతా నీ పనేనా? వద్దని చెప్పినా వినకుండా మళ్ళీ వాడింటికి వెళ్ళి రమ్మని పిలిచావా? అన్నం మీద ప్రేమతో ఈ నాన్న మాటనే గాలి కుదిలేసావా? అడుగుతుంది నిన్నే, మాట్లాడు. మావయ్య, సంజయ్ బావగారిని ఇక్కడికి రమ్మని పిలిచింది రేణు కాదు, నేను ఏం మాట్లాడుతున్నావు ఉషా? సంజయ్ని ఇంటికి పిలిచింది నువ్వా? అవునండి. అనుకున్నాను 3 రాఖీలని అలవాట్లో పొరపాటు అని కవర్ చేసినప్పుడే అనుమానం వచ్చింది. కానీ మామయ్య గారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి పని చేయవనుకున్నాను. ఆగి బతికిన గుండె కదమ్మా, అందరికీ అలసైపోయినట్టుంది. ఏదో ఒక రోజు ఆగిపోతేనే కాని ప్రాణం విలువ, పంతం విలువ తెలియదు. మావయ్య, మీకు దండం పెడతాను, అలా మాట్లాడకండి. నువ్వు చేసిన పనికి ఇంతకన్నా గొప్పగా మాట్లాడడం నాకు రాదు. ఇన్ని రోజులు నువ్వేం చేసినా మన కుటుంబం కోసమే అనుకున్నాను. కానీ జీవితంలో మొట్టమొదటిసారి నువ్వు దోషిగా కనిపిస్తున్నావు. నువ్వు చేసింది క్షమించరాని నేరం. ఏదండి నేరం? ఎవరిదండి దోషం? ఇంట ఆడపడుచు సంతోషం కోరుకోవడం దోషమా? చెల్లి కోరుకున్నది నెరవేర్చడం అన్నల వల్ల కాదని తెలుసు కూడా ఆ బాధ్యతని నెత్తిన వేసుకోవడం నేరవా? సంజయ్ తప్పులు చేశాడు. మనల్ని అమ్మా నాన్న అని పిలిచే అర్హత కూడా కోల్పోయాడు. కాని వాడి రోజు మన కొడుగ్గా రాలేదు, రేణు కన్నగా వచ్చాడు. అయితే ఇప్పుడేం చేయమంటావు? వాడి చెల్లి కోసం ఈ ఇంటికి వచ్చినందుకు గతాన్ని మర్చిపోయి క్షమించేమంటావా? వాణ్ణి క్షమించకపోయినా పర్లేదు, కానీ ఉష చేసింది తప్పని చెప్పొద్దు. సంజయ్ కోసం ఉషని నిందించొద్దు. నిందరా? నీ కళ్ళ ముందు ఇంత జరిగిన తర్వాత కూడా నిందలకి నిజాలకి తేడా తెలియటం లేదా? అంటే మామయ్య, ఇన్ని రోజులు ఇంట్లో ఉష ఏం చేసినా ఏం చెప్పినా ఓకే అయింది, ఎవరూ రిజెక్ట్ చేయలేదు. అదే ధైర్యంతో సంజయ్ బాబు గారిని ఇంటికి పిలిచిందనుకుంటా. నువ్వేం చేసినా నేను సపోర్ట్ చేశాను, కానీ సంజయ్ విషయంలో మాత్రం ఎప్పటికీ నేను నాన్నకి ఆయన అభిప్రాయానికే గౌరవం ఇస్తాను. అన్నీ తెలిసిన నువ్వే ఇలాంటి మిస్టేక్ చేయడం కరెక్ట్ కాదు. ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య దూరం రాయబారాలు చేసి కలపలేనిది, మంచి మాటలతో ముడిపెట్టలేనిది. ఈ విషయం తెలిసి కూడా వాడిని ఇంటికి వచ్చేలా చేశావంటే తప్పు కదా? నిన్ను నమ్మింది మంచి జరగాలని, కానీ మమ్మల్ని మోసం చేసిన వాడికి ఆహ్వానం పలకమని కాదు. నన్ను క్షమించండి మావయ్య. రాఖీ రోజున రేణు అన్న ప్రేమ మిస్ అవ్వకూడదన్న ఆలోచనతో సంజయ్ బాబు గారిని ఇంటికి రమ్మన్నాను. తల్లిదండ్రులు కొడుకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో కూతురు చెల్లి అన్న బంధం దూరం అవ్వకూడదన్న ఆశ తప్ప వేరే ఉద్దేశం లేదు. ఎప్పుడు మీ ప్రేమను చూసే నేను మొట్టమొదటిసారి కోపం చూస్తుంటే నేను చేసింది తప్పో ఒప్పో తెలియని సంకటంలో పడ్డాను.
అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నా మనసులో ఉన్నది మాత్రం ఇదే. అమ్మ నాన్నల కన్నా ఎక్కువగా భావించే మీ ముందు అబద్ధం చెప్పలేను. దయచేసి నన్ను నమ్మండి. మీ మనసుకి నన్ను క్షమించే అవకాశం ఉందో లేదో తెలీదు, కానీ చేతులెత్తి మొక్కడం తప్ప నాకు వేరే దారి లేదు. కన్నీరు కారే నీ ఆశలారే, కన్నీరు కారే నీ ఆశలారే, చిరునవ్వులు చిన్నబోయలే, ఆకాశం కూలే ఈ నేల చీలే, జగమంతా శూన్యమాయలే, ముసిరే ముసిరే విషమున్న నాగులే, నేడే కసిగా కసిగా కాటేసిలే. ఏమ్మా ఇంకా బయలుదేరలేదా? లేదు డాడ్, సంజయ్ బయటకు వెళ్ళాడు, రాగానే స్టార్ట్ అయిపోతాం. బయటికి వెళ్ళడం ఏంటి? లంచ్కి వెళ్దామని ముందే చెప్పలేదా? చెప్పాను డాడ్, ఏదో అర్జెంట్ పని ఉందని వెళ్ళాడు. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. ఇప్పుడు వచ్చేస్తాడు. వస్తాడా లేక రాకుండా ఉండాలని ఎస్కేప్ అయ్యాడా? లేదు డాడ్, వస్తాడు. రాకపోతే నేనెంత రచ్చ చేస్తానో తెలుసు కదా, ఆ భయంతోనైనా వస్తాడు. సరే అమ్మా, తొందరగా బయలుదేరండి. మీకోసమే నేను మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని వెయిట్ చేస్తున్నాను. ఓకే డాడ్, బాయ్. బాయ్ అమ్మా. ఉషాని మావయ్య తిట్టారని అర్జెంటుగా మేఘనక్కకి చెప్పాలి. చెప్పారిక. అక్క ఎక్కడున్నావు? ఇంట్లోనే. నువ్వేంటి సడన్ గా కాల్ చేసావు? ఏదైనా న్యూస్ ఉందా? చాలా చాలా పెద్ద న్యూస్ అక్క. నేను చెప్పడం కన్నా నువ్వు చూస్తుంటే ఇంకా బాగుండేది. నువ్వు కూడా ఈరోజు మా ఇంటికొచ్చుంటే లైఫ్ లో అద్భుతమైన యాక్షన్, డ్రామా, సెంటిమెంట్ అన్నీ చూసేదానివి. మిస్ అయిపోయావు. ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయంటే ఇదేదో బ్లాక్ బస్టర్ సీన్ అయ్యి ఉంటుంది. అవునక్క, ఈ ఇన్సిడెంట్ మొత్తానికి లీడ్ యాక్టర్ ఎవరనుకున్నావు? బావగారే. సంజయ్ అక్కడికి వచ్చాడా? బావగారు రాలేదక్క. అదే ఉత్తమ కోడలు ఉష, ఆవిడ చేసిన ఘనకార్యం ఇదంతా. రేణు రాఖీ కట్టడం మిస్ అవ్వకూడదని బావగారిని ఇక్కడికి పిలిపించింది. అందరితో తిట్టించింది. ఆఖరికి అది కూడా తిట్లు తిని వెళ్ళిపోయింది. ఈ రోజు బావగారి మాటలు విన్న తరువాత నాకొక్క విషయం చాలా క్లారిటీ వచ్చింది. ఇలాంటి సెంటిమెంట్ ఇన్సిడెంట్స్ 2-3 జరిగితే బావగారు వాళ్ళ అమ్మా నాన్నలకి దగ్గరైపోతారు. నువ్వందరి దృష్టిలో విలన్ అయిపోతావు. ఉషాని కంట్రోల్ చేయాలనుకున్న నువ్వు ఆఖరికి ఒంటరిగా మిగిలిపోతావు. ఉషా విషయంలో నాకు సాయం చేయకపోయినా పర్లేదక్కా, కానీ నీ జీవితాన్ని నువ్వు చక్కబెట్టుకో. తరుణ్ మెడ పట్టుకుని బయటికి గెంటేస్తే చేతులు జోడించి దండం పెట్టి వెళ్లిపోయారు. పోరా బయటికి.
సంజయ్, కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా నీకు? మాట మీద నిలబడడం ఎలాగూ రాదు, కనీసం మనిషిగా కూడా బ్రతకడం తెలీదా? మేఘనా, నేను చాలా చిరాకులో ఉన్నాను. ఇప్పుడు గొడవ చేయకు. చీకొట్టిన మనుషుల దగ్గరికి వెళ్తే చిరాగ్గానే ఉంటుంది. అక్కడ తిట్లు తినొచ్చి నా మీద కోపం చూపిస్తే నేను ఊరుకోను. అసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు? రేణుతో రాఖీ కట్టించుకోవడం కోసం. హే, కన్న తల్లిదండ్రులే నిన్ను వద్దని అనుకున్నారు, ఇంకా చెల్లి రాఖీ ఇవన్నీ ఏంటి? నీ మట్టు బుర్రకి అర్థం కావడం లేదు కానీ ఇదంతా ఉషా రేణు ఆడుతున్న డ్రామా. నీ చెల్లి నీకు రాఖీ కట్టడానికి రమ్మనలేదు. ఆ రాఖీ వంకతో నిన్ను తిట్టించి నీకు బుద్ధొచ్చేలా చెయ్యాలని పిలిపించింది. మా రేణుకి ఉషకి అన్ని తెలివితేటలే ఉంటే నాకన్నా ముందు నీకు బుద్ధి చెప్పేవారు. హ, నా జోలికొస్తే నేనెలా సమాధానం చెప్తానో వాళ్ళకి తెలుసు. నువ్వు తింకరోడివి, అమాయకుడివి కాబట్టి నిన్ను టార్గెట్ చేస్తున్నారు. నువ్వేమో గంగిరెద్దులా తల ఊపుతూ తైదక్కలాడుతున్నావు. మేఘనా, ఏ ఎందుకు అరుస్తున్నావు? నేను చెప్పింది నిజమని ఒప్పుకోలేకపోతున్నావా? నీకు కొంచెం కూడా రోషం పౌరుషం లేదు. మీ అమ్మకి తమ్ముళ్ళకి ఉన్న ఈగో సెల్ఫ్ రెస్పెక్ట్ లో కనీసం 1% కూడా నీకు లేదు. అవును, లేదు, చచ్చిపోయాయి. నువ్వే చంపేశావు. సంతోషంగా నా బ్రతుకు నేను బ్రతుకుతుంటే నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను మార్చింది మొత్తం నువ్వే. ఈరోజు నేను మెంటల్గా సఫర్ అవ్వడానికి, ఇంత పెద్ద ఇంట్లో ఒంటరిగా మిగలడానికి, నా వాళ్ళ దగ్గర నేను పరాయి వాడిని అవ్వడానికి అన్నిటికీ కారణం నువ్వే. చాలా బాగుంది సంజయ్. అంతా బాగున్నప్పుడు ఆహా ఓహో అన్నావు. ఇప్పుడు మారిపోయి నన్ను బ్లేమ్ చేస్తున్నావు, అంతే కదా? హే, అసలు నేనంటూ లేకపోతే కంపెనీ నీ పేరు మీదకి మారేదా? అధికారం నీ చేతిలో ఉండేదా? నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చేదా? వచ్చిన అవకాశం నా టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి కాదు. సంజయ్ అన్నవాడు పెళ్ళం మాట వినే చవట దద్దమ్మగా, ఒక జోకర్గా ప్రూవ్ అయ్యాడు. నా అన్నవాళ్ళు చుట్టూ లేనప్పుడు, ప్రేమ మమకారం దూరం అయినప్పుడు, పేరు అధికారం ఉన్నా లేకపోయినా ఒకటే. అవునా? అయితే అన్ని వదిలేసి అక్కడికే వెళ్ళిపో. ఇక్కడెందుకు? హే, ఏంటా చూపు? నువ్వు భ్రమపడుతున్నట్టు నిన్ను మాయ చేస్తున్నది, మాటలతో మారుస్తున్నది నేను కాదు, మీ ఇంట్లో వాళ్ళు. నీ సక్సెస్ ని చూడలేక నాశనం కోరుకుంటున్నారు. మనమిద్దరం సంతోషంగా ఉంటే తట్టుకోలేక గొడవలకి కారణమవుతున్నారు. వేస్ట్ ఫెలోస్. నర్మాయ్, వాళ్ళ గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. మాట్లాడతాను. నువ్వేం చేసినా నేను వాళ్ళనే తిడతాను. కడుపులో ఉన్న బిడ్డని చంపారు, ఇప్పుడు నా భర్త నాకు కాకుండా దూరం చేస్తున్నారు. నన్నింత బాధపడుతూ వాళ్ళేం బాగుపడతారు? అసలు వాళ్ళు మనుషులే కాదు, ఒకళ్ళు బాగుపడితే చూసి తట్టుకోలేని రాక్షసులు. ఎంత మాట అన్నావ్? వాళ్ళు నన్ను కన్న దేవుళ్ళు. ఒకరి బాగుని తట్టుకోలేక ఏడ్చే రాక్షసివి నువ్వు. మా అమ్మకి ఉన్నది ఈగో మాత్రమే, కానీ నీకు ఈర్ష, ద్వేషం, మూర్ఖత్వం అన్ని చెడ్డగుణాలే. అసలు నీలాంటిది బ్రతకూడదు. ఈ రోజే చావాలి. నేను చంపి జైలుకైనా వెళ్తాను, కానీ మళ్ళీ ఎవరిని బాధపడినప్పుడు. సంజయ్, అసలు నేనంటూ లేకపోతే కంపెనీ నీ పేరు మీదకి మారేదా? అధికారం నీ చేతిలో ఉండేదా? నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చేదా?
ఎందుకు వచ్చారు? మీ వైఫ్ మీద మీరు మర్డర్ అటెంప్ట్ చేసిన కారణంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. శ్రీనివాస్ సార్ హ్మ్.